హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సేమియా కేసరి అండి. సో సేమియా కేసరి ఈరోజు 6th డే కదండి, గణేష్ చతుర్థి ఇది. సో దేవుడికి ప్రసాదంగా సేమియా కేసరి చేస్తున్నాను. సో దాని తయారీ విధానం చూద్దామా. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసాను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి. సో ముందే ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. ఇప్పుడు 1 కప్ ఆఫ్ సేమియా అండి. మనం ఈ కప్పులో సేమియా తీసుకున్నాము. 1 కప్ వేసేసి గీలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సారీ అండి, నేను ముందు ఆయిల్ అని చెప్పాను, కాదు గీ వేసానండి. నేను కన్ఫ్యూజన్లో ఆయిల్ అని చెప్పాను. సో గీ అండి అది. గీలో బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పక్కన మనం ఏ కప్పులో అయితే సేమియా వేసుకున్నామో అదే కప్పులో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. 2 కప్స్ కన్నా సరిగా ఉంటుందండి, 2 కప్స్. సో ఇదిగోండి పక్కన వేడి చేస్తున్నాను నీళ్ళు కూడా. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో ఒక 1 పించ్ ఆఫ్ కుంకుమ పువ్వు వేయాలండి. చూడండి ఇలా వాటర్ బాయిల్ అవుతుంది. దీంట్లో కుంకుమ పువ్వు వేసాం కదా, కలర్ కూడా చేంజ్ అయ్యిందండి. బాగా వేడైపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి సేమియాలు వేసేసుకోవాలి. స్లోగా వేసుకోవాలండి. నేను వేస్తున్నాను, మా పాప కలుపుతుంది. ఇప్పుడు సేమియాని మంచిగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడు మనం హల్వా అలా చేస్తుంటాం కదండి, ఒకసారి ఇలా బాంబినో కేసరి చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవాలండి. మరి దగ్గరగా ఉడికించుకోవద్దు, చూపిస్తాను. ఒక 2 మినిట్స్లో ఉడికిపోతుంది, ఎందుకంటే వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి దగ్గరకు అవుతుంది సేమియా. మనం దీంట్లో కుంకుమ పువ్వు వేసాం కాబట్టి మంచి కలర్గా ఉంది. సపోజ్ మన ఇంట్లో కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేడిలోనే వేసేసుకొని యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 1/2 కప్పు షుగర్ అండి. 1 కప్పుకి కొంచెం తక్కువ, 1/2 కప్కి ఎక్కువ అండి. 1/2 కప్పు అంటే కొంచెం మందికి అర్థం కాదని చెప్పేసి నేను అట్లా చెప్పాను, ఏమనుకోవద్దు. షుగర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. నిన్న 5th డే నేను బెల్లము అటుకులు పెట్టానండి. నేను వీడియో ఏం పెట్టలేదు, ఓన్లీ ఒక చిన్న షార్ట్ వీడియోలో పెడతాను చూడండి. నేను ప్రసాదం ఏం చేయలేదు, అటుకులు బెల్లం పెట్టాను దేవుడికి. సో 6th డే ప్రసాదం సేమియా కేసరి అండి. చూడండి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్, ఇంకా వచ్చేది దసరా నవరాత్రులు. సో అమ్మవారికి కూడా నైవేద్యానికి చేసుకోవడానికి కూడా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. చూడండి ఇలా దగ్గర పడుతుంది. దీంట్లో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, ఇంకా పచ్చికర్పూరం అండి. 1 పించ్ ఆఫ్ పచ్చికర్పూరం. ప్రసాదంలో మనం దేంట్లో పచ్చికర్పూరం వేసినా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. టెంపుల్ స్టైల్లో ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చికర్పూరం హెల్త్ కూడా చాలా మంచిదండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చాలండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా వేడిగా సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. చూడండి, నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి సేమియా కేసరి.
ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకుంటాను. ఆ వీడియో కూడా నేను లాస్ట్కి మీకు పెడతాను. ఇంకా దేవుడికి ప్రసాదం ఎప్పుడైనా మనకి తినాలనిపించినా కూడా చేసుకోవచ్చండి. ప్రసాదంగా కాకుండా కూడా మనకి ఎప్పుడైనా తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇవంతా ఇంట్లో ఉండే ఐటమ్సే కదండి. సో సేమియా, షుగర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, ఘీ. సో మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఇంకా పువ్వులు వేడి వేడిగా వస్తుంది. మరి దగ్గర పడే వరకు ఉంచొద్దండి. కొంచెం లైట్గా ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే కొంచెం చల్లగయ్యాక దగ్గరకు అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి, వేడి వేడిగా సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేసి సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మనం నార్మల్గా ఫ్రైడేస్ టైంలో ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్ టైంలో మనకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకెందుకంటే లేట్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి. వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ రూపీస్ కిచెన్.